హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 345. ఈరోజు డేట్ మనకి 24th December 2019. ఫ్రెండ్స్, రిలయన్స్ జియో మనకి న్యూ ఇయర్ ఆఫర్ కింద రెండు స్పెషల్ ఆఫర్స్ తీసుకొచ్చింది. ఒకటి రెగ్యులర్గా సిమ్స్ కోసం, రెండోది జియో ఫోన్స్ కోసం. దీని మీద సపరేట్గా నేను ఒక వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ CEO మాధవ్ సేతు నిన్న మనకి ఆస్క్ మాధవ్ ఎపిసోడ్లో చాలా వరకు కొత్త విషయాల్ని షేర్ చేశారు. 2020లో వీళ్ళు తీసుకురాబోతున్న కొత్త ప్రొడక్ట్స్ ఏంటి, అలాగే ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్ ఉన్న ప్రొడక్ట్స్కి సంబంధించిన అప్డేట్స్, అలాగే కొత్తగా ఏమేమి ఫీచర్స్ తీసుకురాబోతున్నారు, RealmeUI, ఇలాంటి చాలా వరకు విషయాలను ఆయన షేర్ చేశారు. సో దాంట్లో వెరీ ఫస్ట్ది రియల్మీ పాత మొబైల్స్ ఉన్నాయి కదా, Realme 1, RealmeU1, Realme C1, అలాగే Realme 2, ఈ 4 మొబైల్స్కి అప్డేట్స్ ఇక రావని అడిగినందుకు ఈయన ఒక ఆన్సర్ని ఇచ్చారు మనకి. సో వీళ్ళు ప్లాన్ చేసుకుంది మాత్రం ఓన్లీ ఒకే ఒక మేజర్ అప్గ్రేడ్ అయితే ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. అంటే బేసిక్ ఫోన్స్కి ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ ఒకటే ఉంటుంది, కాకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, కానీ వీటికి మాత్రం ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అనేది రాదని మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. కాకపోతే వీటికి సెక్యూరిటీ ప్యాచెస్ అలాగే ఇంప్రూవ్మెంట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఏదైతే వీళ్ళ OS ఉందో దాంట్లో వీళ్ళు అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటామని చెప్తున్నారు. ఇక రెండోది రియల్మీకి సంబంధించిన ఫిట్నెస్ బ్యాండ్ ఎప్పుడు వస్తుందని అడిగిన క్వశ్చన్కి అయినా కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇది మనకి Q1 2020 వీళ్ళు తీసుకురాబోతున్నట్టు కన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఇది మనకి తక్కువ బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రియల్మీ బడ్స్ ఎయిర్ మనకి యాపిల్ ఎయిర్ పాడ్స్ స్టైల్లో తీసుకొచ్చారు కదా, చాలా తక్కువ ప్రైస్లో వీళ్ళు తీసుకొచ్చారు. సో అందుకని ఖచ్చితంగా వీళ్ళు ఒక స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొస్తారు, అది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక మూడోది, ఇప్పుడు మనకి ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, సో ఈ ఫోన్ స్క్రీన్ రికార్డింగ్లో మనకి ఇంటర్నల్ ఆడియోని రికార్డ్ చేసే ఫీచర్ని ఎప్పుడు తీసుకొస్తారు రియల్మీ మొబైల్స్లో, అలాగే ఇప్పుడు కలర్ వేస్లో కానీ లేదంటే రాబోతున్న RealmeUIలో కానీ అడిగిన క్వశ్చన్కి కలర్వేస్ 7 బై లేదంటే మనకి RealmeUI. కలర్వేస్ 7 అనేది ఒప్పో మొబైల్స్లో ఉంటుంది, అదే దాన్ని వీళ్ళు మాడిఫై చేసి RealmeUI లాగా తీసుకురాబోతున్నారు కదా, సో దీంట్లో వీళ్ళు ఈ ఫీచర్ని అయితే యాడ్ చేస్తామని చెప్తున్నారు. అంటే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇంటర్నల్గా సౌండ్ రికార్డ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనకి బ్లూటూత్ డివైస్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ని ఇస్తారా అని అడిగిన క్వశ్చన్కి ఈయన ఆండ్రాయిడ్ 10 అప్డేట్లో మాత్రం ఈ ఫీచర్ని వీళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ రియల్మీ బడ్స్ ఎయిర్ ఉంది, అలాగే ఇంకా చాలా వరకు మనం బ్లూటూత్ డివైస్ అనేవి వాడుతున్నాం. రియల్మీ మొబైల్స్లో చాలా వరకు మొబైల్స్లో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అది వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడినప్పుడే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది, కానీ మీరు బ్లూటూత్ బడ్స్లో ఆ ఫీచర్ అనేది ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయితే అవుతుంది కదా. సో అలా కాకుండా ఇక ఆండ్రాయిడ్ 10 అప్డేట్ టు కలర్వేస్ 7 లేదంటే RealmeUIలో ఈ ఫీచర్ని వీళ్ళు ఎనబుల్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ మనకి రియల్మీ ఫ్లాష్ టూల్ ఒకటి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనకి Xiaomi Mi ఫ్లాష్ టూల్ ఉంటుంది కదా, మీరు ఏదైనా ఆండ్రాయిడ్ OSని ఫ్లాష్ చేసుకోవడం కోసం, లేదంటే వీళ్ళు మనకి ప్యాకేజ్ ఫైల్స్ ఇస్తూ ఉంటారు కదా, డైరెక్ట్గా ఆండ్రాయిడ్ OS మొత్తాన్ని కలర్వేస్ ఏదైతే ఉంటుందో దాన్ని డైరెక్ట్గా మనకి కంప్యూటర్ ద్వారా ఫోన్లోకి ఫ్లాష్ చేసుకునే టూల్ అనమాట. ఇది ఒక సాఫ్ట్వేర్. సో దీన్ని వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ Xiaomi మొబైల్స్కి ఉంటుంది MI ఫ్లాష్ టూల్ అని, అలాంటి తరహాలో. ఇక లాస్ట్ మనకి వూక్ పవర్ బ్యాంక్స్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నట్టు కన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకి వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0, 4.0 ఇలా వచ్చినాయి కదా, మన ఇండియాలో ఆల్రెడీ వచ్చినాయి కదా. సో ఇవి సపోర్ట్ చేస్తున్న ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్స్ కూడా వీళ్ళు Q1 2020లో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి హానర్ నుంచి. హానర్ ఫైనల్గా మనకి హానర్ 9X అలాగే హానర్ వాచ్ మ్యాజిక్ 2 ఈ రెండు ప్రొడక్ట్స్ని మనకి జనవరిలో లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఈ హానర్ 9X అనేది ఆల్మోస్ట్ లాంచ్ అయిపోయి కూడా 4-5 నెలలు అవుతున్నట్టుంది చైనాలో. సో దీనికోసం వెయిట్ చేసి ఫైనల్గా ఈ రెండు ఫోన్స్ అయితే మన ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. హానర్ 9X అలాగే హానర్ 9X Pro అనమాట. సో దీంట్లో మనకి మేజర్గా దీనికి ఎందుకు అంటే ఇంత పాపులారిటీ, దీంట్లో ఉండే ప్రాసెసరు మనకి మిడ్ రేంజ్లో హై క్వాలిటీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ప్రాసెసర్, హైసిలికాన్ కిరిన్ 810 ప్రాసెసర్ దీంట్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి రెడ్మీ K30 ఉంది కదా, సో ఈ రెడ్మీ K30కి ఎగ్జాక్ట్గా ఒక మంచి టఫ్ కాంపిటేటర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు గేమింగ్ విషయంలో. ఇది కూడా మనకి IPS ప్యానల్తోనే వస్తుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, పాపప్ మెకానిజంతో సెల్ఫీ కెమెరా అనేది ఉంటుంది. మంచి ఫోనే, కాకపోతే ఏంటంటే ఇది చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మరి జనవరిలో దీన్ని తీసుకొచ్చినా కానీ దీనికి సేల్స్ అవుతాయా లేదా అనేది క్లారిటీ అయితే లేదు. దీంతో పాటుగా హానర్ వాచ్ మ్యాజిక్ 2 కూడా వీళ్ళు జనవరిలోనే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇది కూడా మనకి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచే మళ్ళీ రియల్మీ 5G ఫోన్ ఫైనల్గా మనకి జనవరి 7th వీళ్ళు చైనాలో లాంచ్ చేయబోతున్నట్టు అఫీషియల్గా ఈరోజు వీళ్ళు మీడియా ఇన్విటేషన్ని షేర్ చేశారు. సో ఈ రియల్మీ 5G ఫోన్ అనేది మనకి Qualcomm Snapdragon 765G ప్రాసెసర్తో అయితే
లాంచ్ కాబోతుంది. మేబీ దీంట్లో మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాని అయితే మనం చూడొచ్చో ఏమో, దీని గురించి క్లారిటీ అయితే లేదు. ఖచ్చితంగా 64 మెగాపిక్సెల్ అయితే వీళ్ళు కంటిన్యూ అయితే చేస్తారు. ఒకవేళ 108 మెగాపిక్సెల్ వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఇక్కడ సాడ్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో మాత్రం ఈ ఫోన్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. దీంట్లో 2 ఫోన్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది, రెండోది మాత్రం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ CEO పీట్లా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని షేర్ చేశారు. ఇదేంటంటే OnePlus 8 సిరీస్ ఇప్పుడు మనకి జనవరిలో లాంచ్ కాబోతున్నాయి కదా. సో దీంట్లో హయ్యర్ వేరియంట్ OnePlus 8 Pro మాత్రం ఇప్పటివరకు రిలీజ్ చేసిన అన్ని ఫోన్స్ కంటే కూడా చాలా బ్యూటిఫుల్ ఫోన్ అవుతుందని నేను కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అంటే వీళ్ళ బ్రాండ్లో బ్యూటిఫుల్ ఫోనా లేకపోతే ఓవరాల్గా గ్లోబల్గా లాంచ్ అయిన అన్ని బ్రాండ్స్ ఫోన్లో బ్యూటిఫుల్ ఫోన్ అనేది క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఇది ఒక మోస్ట్ బ్యూటిఫుల్ ఫోన్ అయితే ఖచ్చితంగా అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఆల్రెడీ దీని గురించి కొన్ని లీక్స్ అనేవి ఇంతకుముందు మనకి బయటకు వచ్చినాయి. మరి ఇదే డిజైన్తో వస్తుందో లేదని కన్ఫర్మేషన్ అయితే లేదు. అలాగే దీంతో పాటే మనకి OnePlus 8 Liteని కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అదే లాంచ్ ఈవెంట్లో. అలాగే నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి. షామీ ఫైనల్గా చైనాలో వీళ్ళ సబ్ బ్రాండ్ యూపిన్ ఉంది కదా. సో యూపిన్ అనే సబ్ బ్రాండ్ కింద బేసెస్ అనే ఒక కంపెనీతో కొలాబరేషన్తో వీళ్ళు ఒక ఫాస్ట్ ఛార్జర్ని లాంచ్ చేశారు. సో దీని కెపాసిటీ మనకి 60 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి 3 పోర్ట్స్ ఉంటాయి, 2 USB పోర్ట్స్, ఒకటి టైప్ C పోర్ట్ అయితే ఉంటుంది. 2 USB పోర్ట్స్లో కూడా ఒక్కొక్కటి మనకి 45 వాట్స్ వరకు అయితే ఛార్జింగ్ అయితే ఇవ్వగలదు ఫాస్ట్గా. అలాగే టైప్ C మాత్రం ఏకంగా 60 వాట్స్ అయితే సపోర్ట్ అయితే చేయగలదు. దీని ప్రైస్ వీళ్ళు 149 యువాన్స్ పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1500 రూపాయలు అయితే ఉంటుంది. సో ఈ బేసెస్ అనే కంపెనీ వెరీ వెరీ పాపులర్ చైనాలో. సో వీళ్ళతో కొలాబరేషన్తో తీసుకొచ్చారు. నేను 30 వాట్స్ ఛార్జరే బేసెస్ది ఆల్రెడీ ఇప్పుడు నేను వాడుతున్నాను, నా రెడ్మీ K20 Proకు వాడుతున్నాను. 30 వాట్స్ ఛార్జరే నేను 1450 రూపాయలు పెట్టేం కొన్నాను. ఇప్పుడు దీన్ని 60 వాట్స్ ఛార్జర్ వీళ్ళు కేవలం 1500కే లాంచ్ చేశారు. ట్రై చేస్తాను ఖచ్చితంగా, AliExpressలో ఇది పెడతారు, తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మన ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ అప్ టు 60 వాట్స్ అయితే దీంట్లో సపోర్ట్ చేస్తాయి. దీనికి ల్యాప్టాప్స్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంటే ల్యాప్టాప్స్, మ్యాక్స్ ఇలాంటి వాటికి కూడా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక లాస్ట్ న్యూస్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో ఇండియన్ యూజర్స్కి ఒక సీరియస్ వార్నింగ్ అయితే వీళ్ళు ఇచ్చారు. వార్నింగ్ అంటే భయపెట్టడం కాదు, ఒక ఇండికేషన్ అనమాట. వీళ్ళు ఇంతకుముందు గూగుల్ క్రోమ్లో మనకి 79 వర్షన్లో ఒక సివియర్ బగ్ ఉందని ఇంతకుముందు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇదేం చేస్తుందంటే యూజర్ డీటెయిల్స్ని హ్యాకర్స్కి ఓపెన్గా తీసుకొస్తుంది అనమాట, వల్నరబిలిటీస్ అంటారు వీటిని. సో దీనికి సంబంధించిన ఫిక్స్ అనేది ఈరోజు వీళ్ళు రిలీజ్ చేస్తారు. గూగుల్ క్రోమ్కి విండోస్లోను అలాగే ఆండ్రాయిడ్లోను అలాగే అన్ని ప్లాట్ఫామ్స్లో ఉన్న వెర్షన్స్కి వీళ్ళు 79లో లేటెస్ట్ వెర్షన్ని తీసుకొచ్చారు. అయితే ఈ 79 వెర్షన్ ఇప్పుడు లేటెస్ట్ది మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీ ఏదైతే గూగుల్ క్రోమ్ ఉంటుందో దాంట్లో మీ అకౌంట్ని ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. ఇండియన్ యూజర్స్, పర్టికులర్గా ఇండియన్ యూజర్స్ మాత్రం పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. చాలా ఓల్డ్ వెర్షన్లో సివియర్ బగ్ ఉంది, అది మీ ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది. అందుకని వెంటనే మీరు అప్డేట్ చేసుకొని మీ పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోండి మీ జీమెయిల్ అకౌంట్ అని వీళ్ళు చెప్తున్నారు. అదే గూగుల్ క్రోమ్ అకౌంట్ అన్న జీమెయిల్ అన్న ఒకటే కదా. సో దాంతో వీళ్ళు అప్డేట్ అయితే చేసుకోమని చెప్తున్నారు. సో ఎవరైతే గూగుల్ క్రోమ్ రెగ్యులర్గా వాడుతున్నారో వాళ్ళైతే అప్డేట్ చేసుకొని పాస్వర్డ్ అయితే మార్చేయండి. నేను ఆల్రెడీ మార్చేసాను, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. సో ఇవి వాళ్ళ టెక్ న్యూస్. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలోకి వెళ్తే మీకు 2 యాప్స్ చెప్తాను. ఎవరైతే స్టాక్ హండ్రెడ్ మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. సో స్టాక్ హండ్రెడ్ మొబైల్స్లో మనకి డిఫాల్ట్గా గ్యాలరీ అప్లికేషన్ ఉండదు, అలాగే డిఫాల్ట్గా మనకి ఫైల్ మేనేజర్ అప్లికేషన్ ఉండదు. ఈరోజు మనకి సింపుల్ అనే ఒక డెవలపర్కి సంబంధించిన 2 యాప్స్ ఫ్రీగా వెళ్ళిపోయినాయి. ఒకటి సింపుల్ ఫైల్ మేనేజర్, రెండోది సింపుల్ గ్యాలరీ మేనేజర్ అనమాట. ఈ రెండుకి ప్రైస్ ఒక్కొక్క దానికి ప్రైస్ 30 రూపాయలు ఏమో ఉంది. ఇవి 2 కూడా ఈరోజు ఫ్రీగా ఉన్నాయి. ఇవి ఫుల్ వర్షన్స్ అనమాట. ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మీకు ఫ్రీగానే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. రెండింటికి కూడా రేటింగ్ మనకి 4.8 వరకు అయితే ఉంది. సో ఇది ఇవాళ టెక్ న్యూస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్. రిలయన్స్ జియో నేను నైట్ మనకి హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ని అనౌన్స్ చేసింది. ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ అనేది 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్ లాగా వీళ్ళు ఒక స్పెషల్ ఆఫర్ని అనౌన్స్ చేశారు. ఇది మనకి 2 ప్లాట్ఫామ్స్లో తీసుకొచ్చారు. ఒకటి మనం రెగ్యులర్గా వాడుతున్న స్మార్ట్ ఫోన్స్లో ఉండే సిమ్స్ కోసం ఒక ఆఫరు, రెండోది మనకి జియో ఫోన్స్ కోసం కూడా వీళ్ళు ఒక స్పెషల్ ఆఫర్ని అనౌన్స్ చేశారు. ఇది మనకి 2 కూడా సేమ్ ప్రైస్తో తీసుకొచ్చారు. 2020 అంటే 2020 రూపాయలు అయితే ఉంటుంది. 2 కూడా మనకి 365 డేస్ ప్లాన్ అనమాట. ఇది మనకి December 24 నుంచి యాక్టివ్లోకి రానుంది. అంటే ఈ రోజు నుంచి మనకి యాక్టివ్లోకి ఈ ఆఫర్ అనేది మనకి రానుంది. ఫస్ట్ మనం మన రెగ్యులర్ స్మార్ట్ ఫోన్స్లో ఉండే సిమ్స్ కోసం తీసుకొచ్చిన ఆఫర్ ఏంటనేది చూద్దాం. ఇది మనకి 1 ఇయర్ పాటు ఉంటుంది. దీని ప్రైస్ మనకి 2020 రూపాయలు ఉంటుంది. డైలీ మీ